దేవుడు మనకి బరువైన పని కానీ బరువైన ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి మన తల మీద పెట్టి ఇది మోయండి అని చెప్పడం. ఏదైనా మనకి దేవుడు తండ్రిగా ఒక సులువైనది భరించగలిగిందే మనం మోయమంటాడు, కానీ మనం భరించలేనిది మొయ్యమని చెప్పడు. నెత్తి మీద ఇంతలో రాయి పెట్టి నువ్వు దాన్ని మొయ్యాలని చెప్పడు. కానీ పరిశుద్ధంగా జీవించడం దేవుడు చెప్పాడు కదండి. పరిశుద్ధంగా జీవించండి అన్నాడు. అంటే అది చాలా కష్టం, హార్డ్ అయితే అది దేవుడు మనతో చెప్పడు కదా. మరి దేవుడు మనకు అది చెప్పాడంటే అది సులువే కదా. పరిశుద్ధంగా జీవించడం సులువే కదా. మరి ఆ సులువైంది అది ఈరోజు చాలామంది పరిశుద్ధంగా జీవించడం నా వల్ల కావట్లేదు అంటూ అని చెప్పడం ఎంత దారుణం అండి. అంటే దేవుడు నీకు భరించలేనిది నీకు ఆర్డర్ ఇచ్చాడా పరిశుద్ధంగా జీవించదని? అది భరించగలిగేది కాబట్టి నీకు ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించలేదని చెప్పడం దేవుణ్ణి వేడిపించడమే, దేవుని కన్నీరు పెట్టించడమే. అంటే దేవుని ఒక ఆలోచనకు కూడా మనం పరిశుద్ధంగా జీవించలేదని చెప్పేవారు దేవుని ఆలోచనకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారే కదా. నేను పరిశుద్ధంగా జీవించలేదని చెప్పడం ఏంటి అంటే దేవుడు ఆలోచన తప్పు, ఆ బైబిల్లో అలా రాయించడం తప్పు. అందుకే డైరెక్ట్ చెప్పేది ఇండైరెక్ట్ చెప్పినట్టే కదా. పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే. ఎప్పుడు దేవుడు చెప్పాడు? నా ఆజ్ఞలను పాటించి నా వాక్యానుసారంగా జీవించేవాడికి పరిశుద్ధంగా జీవించటం సులువు. మరి వాక్యం చదువుతున్నావా? నువ్వు ప్రార్థిస్తున్నావా ప్రతిరోజు క్రమం తప్పకుండా? మరి నువ్వు వాక్యం చదవవు, ప్రార్థన చేయవు, పరిశుద్ధంగా జీవించాలంటే ఎలా జీవిస్తావు? దేవుడు ఏం చెప్పాడు? బైబిల్లో రాయించాడు పరిశుద్ధంగా జీవించండి అని. మరి ఆ వాక్యాన్ని చదవాలి కదా. వాక్యాన్ని చదివితే నాకు పరిశుద్ధంగా జీవించేది. వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు క్రమం తప్పకుండా ధ్యానించకుండా, క్రమం తప్పకుండా పాటించకుండా, ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే పరిశుద్ధంగా జీవించలేవు కదా. వాక్యం చదివేవాడు పరిశుద్ధంగా జీవించడం ఈజీ, చాలా ఈజీ అండి. నువ్వు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక టైం పెట్టుకుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండు. నువ్వెందుకు పరిశుద్ధంగా జీవించలేవు? ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవిస్తావు. ఆ వాక్యమే నిన్ను పరిశుద్ధంగా జీవించడానికి నీకు సహాయపడుతుంది. ఆ వాక్యం నువ్వు చదువుతావు కదా ప్రతిరోజు, అదే నిన్ను పరిశుద్ధంగా జీవించగలిగేటట్లు చేస్తుంది. కానీ వాక్యానికి కష్టమైంది ఏది లేదండి. వాక్యంతో ప్రతి ఒక్క సమస్యని మన నుంచి దూరం చేసుకోవచ్చు. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించ